హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక అర్థమెటిక్ సమ్ అనేది మనం డిస్కస్ చేద్దాము. ఓకే, క్వశ్చన్లోకి వెళ్తే ఇంకా జై ట్రావెల్స్ ఏ హౌస్ టు స్కూల్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 km/h. 10 km/h తోటి జై అనేవాడు వెళ్తున్నాడు. రీచెస్ 5 minutes లేట్. అంటే ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే రూట్లోనే 10 km/h వెళ్తే 5 minutes లేట్ అయ్యాడండి స్కూల్కి వెళ్ళడంలోనే. If he increase the speed by 3 km/h, it will reach the school 4 minutes earlier. What is the distance between the school and house? హౌస్కి స్కూల్కి మధ్య డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. అంటే స్పీడ్ 3 kilometers పెంచాడు అనుకోండి, 10 kilometersకి 3 kilometers ఎక్స్ట్రా పెంచాడు అనుకోండి, అటు స్కూల్కి 4 minutes ఎర్లీగా వెళ్ళిపోతాడంట. సో లెటస్ టేక్ ఇన్ ఓకే, స్కూలు నార్మల్గా అయితే 10 AM అనుకోండి. నార్మల్గా లాజికల్గా చేయాలనుకుంటే ఈ క్వశ్చన్ 10 AM అనుకోండి. స్పీడ్ 10 km/h వెళ్తే 10 km/h వెళ్తే 5 minutes లేట్ అవుతున్నాడు. 5 minutes లేట్ అవుతున్నాడు అంటే అంత 10:05 కదా. అదే నెక్స్ట్ 13 km/h అంటే 3 ఇంక్రీజ్ చేస్తాడు అనుకోండి. 10 మీద 3 km ఇంక్రీజ్ చేస్తాడు అనుకోండి స్పీడ్. 5 minutes ఎర్లీగా వెళ్ళిపోతాడు కదా. అప్పుడు 10కి 5 minutes ఎర్లీగా అంటే ఎంత? 9 minutes 55. 9 minutes 55 కదా. పోనీ సింపుల్గా కట్ అవ్వాలంటే పోనీ 4 minutes ఎర్లీగా వెళ్తున్నాడు అనుకోండి. పోనీ 4 minutes ఎర్లీగా వెళ్తున్నాడు అనేసి అంటే 9 minutes 64. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. 10లో నుంచి 56 తీస్తే ఎంత చూస్తే 9 minutes కదా వస్తుంది. 9 minutes రెండింటి మధ్య డిఫరెన్స్. సో ఇప్పుడు డిస్టెన్స్ కదా మనం ఫైండ్ అవుట్ చేయమంట. డిస్టెన్స్ అనేది అన్నోన్, మన డి అని తీసుకుందాం. ఫస్ట్ డిస్టెన్స్ అనేది ఎంత దీని మీద వెళ్తున్నాడు? 10. ఫస్ట్ది కాదు, ఫస్ట్ డిస్టెన్స్ 10 km/h ఇంక్రీజ్ చేస్తుంది. సెకండ్ దాని ఎంత డిస్టెన్స్? సెకండ్ దాని డిస్టెన్స్ 3 km ఇంక్రీజ్ చేశాడు. d/13 ఈజ్ ఈక్వల్స్ టు మనకున్న ఇంకోటి ఏముంది? 9 minutes కదా. 9 minutes అనేసి అంటే వాటి km/hలో అడిగాడు కాబట్టి బై 60తో చేయాలి. నెక్స్ట్ 3 3s 320s. దీన్ని డిఫరెన్స్ కదా, రెండింటి మధ్య డిఫరెన్స్ కదా అడిగా, డిస్టెన్స్ డిఫరెన్స్ కదా, అంతగానే అడిగా. 13d - 10d/130 ఈజ్ ఈక్వల్స్ టు 3d/130 3/120 దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే d ఈజ్ ఈక్వల్స్ టు 13/2 వస్తుంది. అంటే 6.5 km/h డిస్టెన్స్ అనేది ఉంది రెండింటి మధ్య. అంటే స్కూల్కి హౌస్కి 6.5 km డిస్టెన్స్ అనేది ఉంది. మన లాజిక్ అర్థమైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.